హలో అందరికీ. ఇదేంటో తెలుసు కదా అందరికీ, కరివేపాకు చెట్టు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాల్సింది. ఈ కరివేపాకు చెట్టు కంపల్సరీ ఉండాల్సిందే. అలా కర్రీ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు ఆ కరివేపాకు రెబ్బల్ని అలా తుంచి వేస్తుంటే కర్రీ స్మెల్ సూపర్గా వస్తుంది. ఎంత ఎండ కొడుతున్నా కూడా మా చెట్టు చూడండి ఎలా నిగనిగలాడిపోతుందో. ఇదేంటి తెలుసా మీకు? అప్పట్లో పాతకాలంలో అన్నం అరుగుదల కోసం ఈజీగా ఉంటుందని దీన్ని యూజ్ చేసేవారు. దాన్ని బిర్యానీ ఆకు అంటారంట. నాకు కూడా క్లారిటీ లేదు. ఇది చిన్నపిల్లల కోసం బాగా ఉపయోగపడుతుంది. కోరింత దగ్గు అలా ఉంటే పనిచేస్తుంది. అసలు ఈరోజు ఏం చేస్తున్నామో చెప్పుకోలేదు కదా. నిన్న చేయంగా మిగిలిపోయింది కొంచెం, ఇడ్లీ పిండి మిగిలిపోయింది. ఇదా కొంచెం మళ్ళీ ఏం చేస్తామండి, అందుకని కొంచెం అదేంటి పునుగులాగా ట్రై చేస్తున్నా. కరివేపాకు రెబ్బల్ని తీసుకొని సన్నం తరుపుకున్న. ఇదేనండి కొద్దిగా లైట్గా మిగిలిపోయింది. అందులో 3 స్పూన్లు ఆ రకంగా ఉండే ఒక పెద్ద స్పూన్తో బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, కొంచెం సోడా. ఇప్పటివరకు తరిగి పెట్టుకున్నాం కదా ఆ కరివేపాకును వేసుకొని, సారీ ఇంకేం మర్చిపోయాను, ఉప్పు వేయడం మర్చిపోయినా. లైట్గా, ఎక్కువ వేసుకోకూడదు. ఆల్రెడీ మనం చేసుకునే చట్నీలో ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా వేసుకున్నట్టుగా వేసుకోవాలా. అలా బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పెట్టేసి అది మరిగిందో లేదో చూడనీకి ఒక చిన్నగా వేసి చూసాను. ఆ తర్వాత కొంచెంగా చిన్నగా వదులుకోవాలి పునుగుల్లాగా. ఎక్కువ మంట పైన కాకుండా లైట్గా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిని మనం డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై లాగా చేసుకోకూడదు. అవి ఈ కలర్ వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇంట్లో ఉన్న ఫుడ్ని దేన్ని వేస్ట్ చేయకూడదు కదా. అలా ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉండాలన్నట్టు. మా ఇంట్లో ఎప్పుడు మిగిలిపోయినా నేను ఇలానే చేస్తాను. నేను చేసేది టిఫిన్ చాలా తక్కువ. అందులో ఏమైనా మిగిలిపోతే ఇలా చేస్తాను అన్నట్టు. కాకపోతే దీంట్లోకి ఉత్తగా అయితే తినలేం కదా, కాబట్టి పల్లి లైట్గా కొబ్బరి వేసి చట్నీ చేశాను. చూడండి ఎలా క్రిస్పీగా వచ్చినాయో. పచ్చటి పల్లి చట్నీ పెట్టుకొని తింటూ ఉంటే చాలా బాగుంది. నాకు పల్లి చట్నీ అంతా నచ్చదు, టమాటో పల్లి చట్నీ అయితే నాకు చాలా ఇష్టం. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.